సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో అర్ధరాత్రి హైడ్రామా. నారాయణ్ ఖేడ్ నుండి ఓ ప్రైవేట్ డీసీఎం వాహనంలో గోవులను తరలిస్తున్న ముస్లింలు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించిన గో సంరక్షకులు. వట్పల్లి శివారుల్లో డీసీఎం వాహనాన్ని అడ్డుకున్న గో సంరక్షక సేవకులు. రజనీకాంత్, ప్రశాంత్లకు తీవ్ర గాయాలు. ఘటనా స్థలానికి చేరుకుని గో సంరక్షకులను కాపాడిన పోలీసులు. అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని జోగిపేట పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. గోవులను గోశాలకు తరలించిన పోలీసులు. గో సంరక్షకులపై దాడికి పాల్పడ్డ ముస్లింలను అరెస్ట్ చేయాలంటూ బజరంగ్ దళ్ సేవా సమితి నాయకుల డిమాండ్. అరే లేదే అది పొడిస్తే బుట్ట రాకమని అరే నా మాట నువ్వు రేపెట్టేస్తే ఇవన్నీ పోయాను కదా అది ఆధారానికి నా దింకు దిగిపోతాయి అన్న మరి యాస్టాప్ అని నువ్వు ఎక్కి చూసి కావాలంటే మాకు మళ్ళీ మరి ఏ రాత్రికి అరే రాత్రికి ట్రాఫిక్ దీనివే రాత్రి 2 గంటల సమయం లోపల నారాయణఖేడ్ నుంచి ఒక ఆవుల సంబంధించిన డీసీఎం వస్తుంది. అక్కడ ఉన్న గోరక్షకులు అందరూ డయల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వట్టిపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ సార్ కూడా ఆ వెహికల్కి అడ్డం వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చిన ముస్లిమ్స్ వాళ్ళు లోకల్ నారాయణఖేడ్ వాళ్ళే, వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. వీళ్ళకి అడిగినప్పుడు ఏమంటే, బాబు ఆల్రెడీ ఏమంటే పోలీస్ వాళ్ళ అండర్లో ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్న సమయం లోపల అరే ఓ రజనీకాంత్ అయ్యారే, ఓ ప్రశాంత్ అయ్యారే, అరే ఓ సాయిరామ్ అయ్యారే బోల్కే మొత్తం వీడియో తీస్తూ అందరూ చూపిస్తూ వాళ్ళపై దాడి చేసి విచక్షణరహితంగా కొట్టడం జరిగింది. రాయెత్తడం జరిగింది. కాళ్ళపైన కాలు ఫ్రాక్చర్ అయింది. మూతిపై కొడితే మూతి అంతా పెదవులంతా చిక్కపోయింది, రక్తం వస్తుంది. భుజం పైన విపరీతం కొట్టడం జరిగింది. వాళ్ళతో మిగతా కార్యకర్తలనే కొట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఏమంటే ప్రశాంత్ అనే కార్యకర్త పైన నారంగల వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం క్రిమినల్స్, ఒక మాఫియాదారులు, గో మాఫియాదారులు. అక్కడ ఎస్ఐ వాళ్ళని ఏమంటే వీళ్ళందరి వల్ల బతికి బయటపడ్డారు, వట్టిపల్లి ఎస్ఐ గారి వలన. లేకుంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుండే, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకటే మేము కోరుతున్నామంటే అధికారులకు అందరికీ కోరుతున్నాం, ఎవరైతే దాడి చేసారో వీళ్ళనిక ఏంట మూట ఉందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. లేకుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. మా రాష్ట్ర అధికారులు వస్తున్నారు, మేము నారాయణఖేడ్లో కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి కార్యాచరణ చేయాలని మేము అందరూ పిలిపిస్తాం. కాబట్టి నారాయణఖేడ్లో జరిగే ఇప్పుడు 11 గంటల కార్యకర్తలు అందరూ కలవాలనుకున్నాము. అందరి కార్యకర్తలు అక్కడ రావాలి. ఈ మాఫియా దారుల పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు చాలా సెంటర్లు చెక్ పోస్టులు అక్కడ ఏం చేయని పరిస్థితి వల్ల అధికారులు మామూలుగా కూర్చుంటున్నారు. వెనుక ఎంఐఎం నాయకులు ఇక్కడ హైదరాబాద్లో పటంచెల్లో అడ్డేసేసి కుప్పలుగా వెహికల్ వచ్చేసి ఒక వెహికల్ రాగానే వెనుకొచ్చి దాడి చేసి పడేస్తున్నారు. అలా చెక్ పోస్ట్ కూడా ఏం చేయాలని పరిస్థితి, అక్కడ పోలీసు వాళ్ళగా భయపడుతున్నారు. అలాంటి దారుణ పరిస్థితి జరుగుతుంది. కాబట్టి జిల్లా అధికారులు ఆలోచించాలి, వీళ్ళపైన చాలా సీరియస్ దృష్టి పెట్టాలి. దీని వెనుక ఎవరైతే మాఫియా దారున్నారో వాళ్ళందరిపైన కేసులు కావాలని మేము వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్నాం. 6-5 మంది ఉండేవాళ్ళు. ఆల్రెడీ వెహికల్ అప్లై చేయించాము. మేము వెళ్ళేము డైరెక్ట్ ఎస్ఐతో మాట్లాడుతున్నాము. డైరెక్ట్ వచ్చి ఒకటేసారి అటాక్ చేసి చూసుకుంటా మీదే అన్నట్టు ఎన్ని వల్ల బాగా చూద్దామన్నా వీడియో కాల్ చేసుకుంటా చూపెట్టుకుంటా ఎస్ఐ గారు అప్పుడే తొందరలో స్పందించి తొందరగా మళ్ళీ ఎక్కించి టీఎస్ పంపించారు. ఎస్ఐ దగ్గర కొంచెం లేకుండే పోలీసు వాళ్ళు ఎవరు నాకు 2 కానిస్టేబుల్ ఉన్నా ఇష్యూ కాకుండా వాళ్ళది ఏం కాకుండా సార్ ఒకడే అయ్యే వల్ల ఒక కానిస్టేబుల్ వల్ల ఏం చేయలేకుండా సార్. ఎక్కడ ఏది? వట్పల్లి. ఎప్పుడు? నైట్ 2:30. ఈరోజు మార్నింగ్ 2:30. ఈరోజు 4 డేట్. ఈరోజు మార్నింగ్ 2:30 ఎస్ఐ ముందే డైరెక్ట్ దాడి చేయడం జరిగింది. ఎంతమంది దాడి చేసి? 6 మంది 7 మెంబర్స్ ఉండే. ఒక 5-6 మందికి అయితే మీద అగ్రెసివ్గా ఒకటేసారి బాగా చూపిస్తాం, చంపేస్తాం అన్నట్టు బాగా ర్యాష్గా మాట్లాడి ఇక మేము అందులో అప్పటికే మేము షాక్లో ఉంటే ఏం చేయలేకపోయి మేము పోలీసులు ఎస్ఐ గారు బాగా సేవ్ చేసి తీసుకెళ్ళి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.